రైట్. ఇటీవలి వరకు సెక్రటరియట్పై ఫైళ్లతో కుస్తీ పడుతుండేవారు. కోటు బూటు సూటు వ్యవహారం అంతా అఫీషియల్ గా కనిపించేది. కానీ ఇప్పుడు వీధుల్లో తిరుగుతూ ప్రజలతో కలిసిపోయి తమకు ఓటు వేసి గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. ఇలా ఒకరు ఇద్దరు అనుకుంటే తప్పుల్లో కాలేసినట్లే. కొందరు ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. మరికొందరికి పదవులు చేపట్టిన అనుభవం ఉంది. చాలా మంది ఫస్ట్ టైం బరిలో నిలుస్తున్నారు. వారందరిపై ఓ లుక్ వేద్దామా? ప్రస్తుత ఏపీ ఎన్నికల సమరంలో ఎక్కువగా ఆకర్షిస్తున్న ఐఏఎస్లు ఇద్దరు. వారి ఐఎండి ఇంతియాజ్, జిఎస్ఆర్ జీకే విజయ్ కుమార్ ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులే. ఇద్దరు ప్రస్తుత ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యారు. వీరిలో ఇంతియాజ్ ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కర్నూలు అసెంబ్లీ స్థానానికి ఆయన అభ్యర్థిగా ప్రకటించారు. మరో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ రిటైర్మెంట్ ఆ తర్వాత కూడా కీలక పదవిలో కొనసాగినప్పటికీ గత ఏడాది జూలైలో ఆ పదవికి రాజీనామా చేసి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. వీరే కాకుండా ఏపీ ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పలువురు మాజీ ఉన్నతాధికారులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా మాజీ అధికారులు శాసన వ్యవస్థపై గురిపెడుతున్నారు. కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇంతియాజ్ ఏపీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు కమిషనర్ గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వెంటనే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీగా, సెర్ప్ సిఈఓగా, కృష్ణా జిల్లా కలెక్టర్గా, ఇలా ఏపీ ప్రభుత్వంలో అనేక ఇతర హోదాలలోనూ పనిచేశారు. ఇంతియాజ్ గ్రూప్ 1 ద్వారా కమర్షియల్ ట్యాక్స్ అధికారిగా పనిచేస్తూ 2009లో ఐఏఎస్ హోదా పొందారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ముందు తమ కుటుంబంలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్త వైసీపీలో చేరిన ఇంతియాజ్ కు జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించారు. కర్నూలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇంతియాజ్ ఏపీ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు కమిషనర్ గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వెంటనే రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. సంతోషి, ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ స్థానానికి మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. ఏదైతే గతంలో ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో ప్రభుత్వ సేవలు అందించిన ఇంతియాజ్ ఇప్పుడు కర్నూలు అసెంబ్లీకి వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ కు అత్యంతగా సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు ఇంతియాజ్. అయితే కర్నూలు జిల్లా కూడా, కర్నూలు నగరానికి ఇంతియాజ్ కుటుంబానికి చాలా అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే డాక్టర్ కుటుంబానికి చెందిన వ్యక్తి డాక్టర్ ఇస్మాయిల్ బాషా అల్లుడు ఇంతియాజ్ అహ్మద్ ఉన్నారు. వారు ప్రస్తుతం ఏదైతే కర్నూలు అసెంబ్లీకి పోటీ చేయడం జరుగుతుంది. అయితే గత కొన్నేళ్లుగా డాక్టర్ వారి మామగారైన
పనిచేస్తున్నారు. వారికి కర్నూలుకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నప్పుడు కూడా కర్నూలు నగరానికి తన వంతుగా ఏదైతే కార్యక్రమాలు చేపడుతూ కర్నూలు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ ఇలియాజ్ అందుబాటులో ఉండడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే వైసీపీ తరఫున ఆయన పోటీ చేస్తున్నారు, అయితే కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడుగా మనం చెప్పుకోవచ్చు. అయితే రాజకీయ పరంగా ఇప్పుడు ఏదైతే పార్టీ తరఫున ఇప్పుడు వైసీపీ తరఫున డాక్టర్ ఇంతియాజ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయితే పోటీ చేయడం జరుగుతుంది. అయితే రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటున్నా వారి వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయంగా ఇద్దరు ప్రత్యర్థులుగా మారి ఇప్పుడు కర్నూలు నగరంలో ఏదైతే పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారో, అయితే సైద్ధాంతికంగా ఏదైతే నిర్మాణకంగా ఏదైతే విమర్శలు చేసుకుంటూ వస్తారు, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన వంతు తన ప్రచారం అయితే ఇంతియాజ్ కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. సంతోషం. రైట్, థ్యాంక్ యూ శివరాజ్. ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ 2023 జూలై 22న ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సిఈఓ పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు రిటైర్ అయిన జగన్ ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సిఈఓగా నియమించింది. దళిత వర్గానికి చెందిన విజయ్ కుమార్ కు ప్రకాశం సహా వివిధ జిల్లాలో కలెక్టర్గా, అనంతపురం జిల్లాలో సబ్ కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. అనంతపురం జిల్లాలో ఆయన సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఓ ఎన్నికలలో పరిటాల రవి ఎన్నికల అక్రమాలకు పాల్పడితే సమర్థంగా అడ్డుకున్నానని విజయ్ కుమార్ గతంలో చెప్పారు. దీంతో పరిటాల రవిని ఎదిరించిన అధికారిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. విజయ్ కుమార్ గత ఏడాది తన పదవికి రాజీనామా చేసిన తరువాత తిరుపతి జిల్లా తడ నుంచి కాకినాడ జిల్లా తుని వరకు 142 రోజుల పాటు పాదయాత్ర చేశారు. యాత్ర సమయంలో ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, ప్రజలకు సేవ చేయడానికి సిద్ధమయ్యానంటూ ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరపున తిరుపతి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 18న ఈయన నామినేషన్ కూడా వేశారు. జగన్ ప్రభుత్వం కీలక శాఖలో పనిచేసిన విజయ్ కుమార్ ను వాలంటరీ వ్యవస్థ రూపకల్పనలో కీలక వ్యక్తిగా చెప్పారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. లిబర్టీ పార్టీ సంబంధించి కూడా విజయ్ కుమార్ ఐఏఎస్, మాజీ ఐఏఎస్ కూడా తిరుపతి సంబంధించి లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. మరోపక్క ఈ అధికారి కూడా చాలా గత ప్రభుత్వంలో కానీ చాలా మంచి అధికారి కూడా గుర్తింపు ఉంది. అయితే ఈ తిరుపతి సంబంధించి ఎస్సీ కులానికి సంబంధించి కూడా ఇది నామినేషన్ కూడా అతను విజయ్ కుమార్ వేయడం జరిగింది. అయితే మరి పక్క వేచి చూడాల్సిన అవసరం ఉంది. విజయ్ కుమార్ ఎంతవరకు తిరుపతి ప్రజలు లోక్సభకు సంబంధించి రాణిస్తారో కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. జేడీ లక్ష్మీనారాయణగా పాపులర్ అయిన సిబిఐ మాజీ జేడీవీవి లక్ష్మీనారాయణకు కూడా ప్రస్తుత ఎన్నికల బరిలో ఉన్నారు. 2019 ఎన్నికలలో జనసేన నుంచి విశాఖపట్నం లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం జనసేనకు రాజీనామా చేసి 2023 చివరిలో జై భారత్ నేషనల్ పార్టీ పేరిట కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ నినాదంతో ఆయన ఈ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ ఈసారి విశాఖ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక అభివృద్ధి కేంద్రంగా మారుస్తామంటూ ఇప్పటికే ఒక మేనిఫెస్టో కూడా ఆయన ప్రకటించారు. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ సిబిఐలో పనిచేస్తున్న సమయంలో అనేక కీలక కేసుల విచారణలో పాలుపంచుకున్నారు. జగన్ అక్రమాస్తుల కేసు, ఒబులాపురం మైనింగ్ కేసు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం, ఎంఆర్ ప్రాపర్టీస్ వంటి కీలక కేసుల విచారణతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్.
సంతోషి మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ, ఆయన పేరు వివి లక్ష్మీనారాయణ, ఈసారి జై భారత్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ తరఫున ఆయన ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. అలాగే ఆయన పార్టీ తరఫు నుంచి 6 ఎంపీలని 48 మంది ఎమ్మెల్యేలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా బరిలోకి దించారు. గతంలో ఆయన సిబిఐ డైరెక్టర్ గా పనిచేశారు. మహారాష్ట్ర కేడర్ కు సంబంధించిన ఐపీఎస్ అధికారి. ఆ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరి విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఆయన జనసేన తరఫున పోటీ చేశారు. దాదాపుగా 3.5 లక్షల వరకు కూడా ఓట్లు ఆయన గత ఎన్నికల్లో పొందారు. అయితే తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన జనసేన నుంచి బయటకు రావడం జరిగింది. తర్వాత అటు టీడీపీలో, ఇటు బీజేపీలో, అలాగే వైసీపీలో కూడా చేరతారనే పుకార్లు వినిపించాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలో చేరకుండా సొంతంగా ఒక పార్టీని స్థాపించారు. జై భారత్ పేరుతో పార్టీని స్థాపించడమే కాకుండా ప్రధాన కార్యాలయాన్ని కూడా విశాఖలోనే ఉంచారు. ఈసారి ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల కేటాయింపు, ఎన్నికల ప్రక్రియ అంతా కూడా విశాఖ జై భారత్ పార్టీ కార్యాలయం నుంచే నిర్వహించారు. ప్రస్తుతం జేడి లక్ష్మీనారాయణ విశాఖలోని ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు. ఆయన పార్టీ తరపు నుంచి 6 మంది ఎంపీలు, అలాగే 48 మంది ఎమ్మెల్యేలు కూడా బరిలో ఉన్నారు. అయితే ఈ పార్టీకి సంబంధించి అభ్యర్థులు విజయం సాధిస్తారా లేదా అనేది తేలనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వారు ఈ ఎన్నికల్లో అయితే ఇండివిజువల్ గా పోటీ చేస్తున్నారు. సంతోషి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీల విభాగాల నేషనల్ కోఆర్డినేటర్ కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు లోక్సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. 1981 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన కొప్పుల రాజు 2013లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా ఉంటూ తన స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు. అప్పటి నుంచి రాహుల్ గాంధీ టీంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానితుడిగాను ఉన్న కొప్పుల రాజు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 18న ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు లోక్సభ సీట్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి, తెలుగుదేశం నుంచి వైసీపీ మాజీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే హై ప్రొఫైల్ నియోజకవర్గంగా మారిన నెల్లూరులో కొప్పుల రాజు ఎంతవరకు ప్రభావం చూపుతున్నారనేది చూడాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు హై ప్రొఫైల్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి నెల్లూరు జిల్లాలో ఈరోజు ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున కొప్పుల రాజు ఈ రోజు బరిలో నిలుచున్నారు. కొప్పుల రాజు ఇదే నెల్లూరు జిల్లాకి కలెక్టర్ గా పనిచేశారు. అనేక రకమైనటువంటి సంక్షేమ సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది కొప్పుల రాజు సమయంలో. ఇంకా అక్షరాస్యతను నిర్మూలించేందుకు ప్రధానంగా ఆయన చాలా ఉద్యమమే చేశారనేది కూడా ఈరోజు ఆయనపై ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సదాభిప్రాయం కొప్పుల రాజు మీద. కొప్పుల రాజు జిల్లా కలెక్టర్ గా, అలాగే ఎన్నో సంస్కరణలు, అదే ఈ రోజు రిటైర్డ్ అయిన తర్వాత కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీ తోటి కలిసి రావడం జరిగింది. అదే రాహుల్ గాంధీ టీం తోటి ఆయన బాగా పనిచేశారు. ఈ రోజు నెల్లూరు జిల్లాకి రావడం అనేది కూడా ఒకంతా నెల్లూరు జిల్లాలో ఆయన పనిచేస్తుంది. ఆయన గత స్ఫూర్తులను కూడా ఈ రోజు ప్రజలు నెవరేసుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు ఆయనకి పనిచేస్తుంది అనేది కూడా, మైలేజ్ ఎంతవరకు వస్తుంది అనేది కూడా కొంత వేసుకోవాల్సిన అయితే. అయితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏదైతే ప్రత్యేకంగా ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు రిటైర్డ్ అయిన తర్వాత కొంతమంది, అలాగే మధ్యంతరంగా కూడా అంటే వాలంటీర్ రిటైర్మెంట్ ఇస్తూ కూడా ఈ రోజు బరిలో నిలుస్తున్నారు. అలాగే నిన్నప్పుడు తిరుపతి ఎంపీ ఉన్నటువంటి వరప్రసాద్ కూడా ఐఏఎస్ అధికారి. అలాగే ఈ రోజు తుమ్మూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంజయ్ కూడా గవర్నమెంట్ సర్వీసుల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఇలాగే గవర్నమెంట్ సర్వీసుల్లో పనిచేసినటువంటి అనేక మంది వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ ప్రాబల్యాన్ని, వాళ్ళ యొక్క ఇదిని చూపించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అదే తరహాలో కొప్పుల రాజు ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ లో ఎలాంటి ప్రభావితం చూపించబోతున్నారు, ఆయన యొక్క ఎంత ఓట్ షేర్ చేస్తారనేది కూడా కొంత చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో ఆయన సేవలను, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు మాత్రం ప్రజలు కానీ గుర్తించినట్లయితే ఖచ్చితంగా కొప్పుల రాజు కొంత మెజారిటీ ఓటింగ్ అయితే మాత్రం చిక్కాల్సిన పరిస్థితుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయమైనటువంటి ఓట్ బ్యాంక్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలరైజేషన్ అయింది. అది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళు మళ్ళీ
రిటర్న్ తీసుకొస్తారనేది కూడా కొంత ప్రశ్నార్థకమని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మాత్రం కొప్పుల రాజు ఇక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసి ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవడం అనేది మాత్రం కొంత జిల్లా ప్రజలకు కొంత సంతోషంగా కలిగిస్తున్న అంశంగా నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ చరిత్. ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ స్థానం తిరుపతిలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వెలగపల్లి వరప్రసాదరావు కూడా మాజీ ఐఏఎస్ అధికారి. వరప్రసాదరావు 1983 బ్యాచ్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఆ రాష్ట్రంలో ఆయన కీలక పదవులు నిర్వహించారు. 2009లో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకొని ప్రజారాజ్యం పార్టీలో చేరి తిరుపతి నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి తిరుపతి ఎంపీగా గెలిచిన ఆయన 2019లో ఎస్సీ రిజర్వ్డ్ గూడూరు అసెంబ్లీ స్థానంలో వైసీపీ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికలలో ఆయనకు వైసీపీ టికెట్ రాకపోవడంతో కొద్ది రోజుల కిందటే బీజేపీలో చేరి తిరుపతి టికెట్ సాధించుకున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన వరప్రసాదరావు రాజకీయంగా సొంత జిల్లాలో కాకుండా రాయలసీమలో కెరీర్ వెతుక్కున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సంబంధించి కూడా వైసీపీ ఎమ్మెల్యేగా రెబల్ ఎమ్మెల్యేగా గూడూరు నియోజకవర్గం నుంచి కూడా ఆయన వైసీపీ నుంచి వెనుదొరికి బీజేపీలో చేరుతుంది. అయితే తను బీజేపీలో చేరిన వెంటనే కూడా నరేంద్ర మోడీ కూడా తనకి టికెట్ ఇవ్వడంతో పాటు తిరుపతి లోక్సభ సంబంధించి కూడా ఆయన టికెట్ కూడా ఇచ్చి పోటీ చేయడం కూడా జరుగుతుంది. మరోపక్క ఈ వైసీపీకి సంబంధించి కూడా నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి కూడా గట్టిగా పోటీ ఇవ్వాలని కూడా వరప్రసాద్ వైసీపీ సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోపక్క బీజేపీ శ్రేణులు కూడా మరీ ఉత్సాహంతో కూడా వరప్రసాద్ గెలిపించుకోవాలని కూడా పార్టీ శ్రేణులు ఉత్సాహపడుతూ టీడీపీని జనసేన పార్టీ గెలిపించుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక బాపట్ల లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి కృష్ణప్రసాద్ 1983 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణలో డీజీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. అనంతరం బీజేపీ నుంచి వరంగల్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా ఏపీలోని బాపట్ల నుంచి అవకాశం దక్కించుకున్నారు. కృష్ణప్రసాద్ గతంలో విజయవాడ పోలీస్ కమిషనర్గా, వరంగల్, విశాఖ రేంజ్లో
డీఐజీగా పనిచేశారు. నెల్లూరు, విశాఖపట్నం, మెదక్, గుంటూరు జిల్లాలో ఎస్పీగాను పనిచేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉండడం ఇప్పుడు టికెట్ తెచ్చుకోవడంలో కలిసిచ్చిపోయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. సంతోష్, ఏదైతే మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ప్రస్తుతం ఐపీఎస్ గా పనిచేసినటువంటి కృష్ణప్రసాద్ బరిలో ఉన్నారని చెప్పు బీజేపీ అభ్యర్థిగా ఏదైతే మరి బాపట్ల నుంచి గతంలో కాంగ్రెస్ లో కూడా 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే అనేక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో కూడా అటు టీడీపీకి ఉండవల్లి శ్రీదేవికి అవకాశం కల్పిస్తారన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా కూడా మరి ఏదైతే కృష్ణప్రసాద్ కి బీజేపీ ఉమ్మడి కూటమి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 1983 బ్యాచ్ ఐపీఎస్ గా పాస్ అయినటువంటి నేపథ్యంలో ఆయన తెలంగాణలో కూడా డీజీ హోదాలో కూడా పనిచేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అనంతరం వరంగల్ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు గతంలో. ఇప్పుడు ఏదైతే బీజేపీ టికెట్ ఉమ్మడి బీజేపీ కూటమిలో కూడా మరి ఈ రోజు బాపట్ల నియోజకవర్గం తీసుకోవడమే కాకుండా ఆయన విస్తృతంగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఐపీఎస్ హోదాలో ఉన్నటువంటి కృష్ణప్రసాద్ ఆయన చాలా అనుభవం అన్నటువంటి వ్యక్తి. పరిపాలన కూడా మరి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా బాపట్ల నియోజకవర్గానికి అనేక అభివృద్ధి చేస్తానని కూడా ప్రజలకు వివరిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన చాలా చోట్ల అటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విధులు నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి గతంలో జేడి శీలం కూడా మనం గతంలో కూడా ఇలాంటి ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ మరి ఇలాంటి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం కూడా సర్వసాధారణంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనం పత్తిపాటి నియోజకవర్గం. రైట్, థ్యాంక్ యూ రమేష్. 2019 ఎన్నికలలో జనసేన పార్టీ గెలిచిన ఏకైక స్థానం రాజోలు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానంను రాజోలు నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ అనంతరం వైసీపీలో చేరిపోయారు. ప్రస్తుత ఎన్నికలలో జనసేన పార్టీ ఈ సీట్లో దేవ వరప్రసాద్ కు టికెట్ కేటాయించింది. వరప్రసాద్ రాజోలు నియోజకవర్గంలోని దిండి గ్రామం. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా ఆయన సివిల్ సప్లై సెక్రటరీగా, కమిషనర్గా, లేబర్ కమిషనర్గా పనిచేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్. గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. ప్రధానంగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవా వరప్రసాద్ జనసేన తరఫున ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐఆర్ఎస్, ఇతర వివిధ సివిల్స్ ఉద్యోగులందరూ కూడా రిటైర్ అయిన అనంతరము తదుపరి విఆర్ఎస్ తీసుకుని కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగా రాజోలు నుంచి దేవ వరప్రసాద్ రిటైర్డ్ ఐఏఎస్ ఆయన పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ చెందిన ఆయన సివిల్ సప్లై సెక్రటరీగా పనిచేశారు. అదేవిధంగా కమిషనర్ గా పనిచేశారు. లేబర్ కమిషనర్ గా కూడా పనిచేశారు. పనిచేసిన అనంతరం జనసేనలో క్రియాశీలకంగా ఉంటూ ఇటీవల పొత్తుల్లో భాగంగా రాజోలు నియోజకవర్గానికి జనసేన కేటాయించడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఖరారు చేయడంతో ఆయన ఎన్నికల పరిశీలించారు. నామినేషన్ పర్వంలో కూడా పాల్గొన్నారు. గతంలో 2019లో జనసేన గెలిచిన ఏకైక స్థానం ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. రాజోలు వచ్చేసరికి స్థానికంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. రాపాక వరప్రసాద్ అక్కడ గెలుపొందడం, తదుపరి పరిణామాల నేపథ్యంలో రాపాక వరప్రసాద్ వైసీపీలోకి దగ్గరగా ఉంటూ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన పార్లమెంటరీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దేవ వరప్రసాద్ మాత్రం ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈయన రాజోలు నియోజకవర్గంలోని బలికపురం ప్రాంతంలోని దిండి స్వగ్రామం. ఈ స్థానికంగా ఉండడంతో పాటు ఐఏఎస్ పదవి విరమణ పొందినంతరం ఇక్కడికి వచ్చి రాజోలు రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. దాంతో పాటు ఈ ఎన్నికల పేరులో ఆయన నిలవడం జరిగింది. సంతోషం. రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.
మాజీ ఐఆర్ఎస్ అధికారులుగా ఏపీ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఐఆర్ఎస్ఎస్ అధికారి ఆదిమావుల సురేష్ కొండేపి నుంచి వైసీపీ తరపున మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎస్సీ రిజర్వ్ లోక్సభ స్థానం చిత్తూరులో టీడీపీ ఐఆర్ఎస్ మాజీ అధికారి దగ్గుమల్ల ప్రసాద్ రావును పోటీ చేయిస్తుంది. మరో విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తాను స్థాపించిన ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి పోటీలో ఉన్నారు. 2019లో శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గంలో జనసేన తరపున పోటీ చేసిన రామారావు అనంతరం ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ పేరిట రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. ఆల్ తెలుగు ప్రజా పార్టీ పేరిట కొత్త పార్టీ పెట్టిన మరో ఐఆర్ఎస్ అధికారి కటికల శివభాగ్యరావు కూడా ఎన్నికల్లో బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు.